SBM వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ మా అడ్రస్ SBM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ కొట్రా వన్ స్టాప్ డ్రైవ్ ఇన్ మరియు SVS AC కన్వెన్షన్ హాల్ వెల్మలపల్లి గేట్ శ్రీశైలం హైవే వంగూర్ మండల్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్. హెడ్లైన్స్. మహిళకు ఫ్రీ టికెట్ ఇచ్చాడు కానీ చిలుకకి 444 బస్ టికెట్ కొట్టిన కండక్టర్. సంక్షేమ పథకాలు నచ్చడంతో పార్టీలో చేరిన సామ రమణారెడ్డి. MRO సార్ చర్య తీసుకోండి, ముదురుతున్న ఎండలు. 16 యూట్యూబ్ ఛానళ్లపై KTR బంధు, పరువు నష్టం దావా. కర్ణాటకలో ఓ మహిళ తన మనవరాలితో కలిసి బెంగళూరు నుంచి మైసూరుకు బస్సులో ప్రయాణించింది. 4 చిలుకలను వెంట తీసుకొచ్చింది. శక్తి పథకంలో భాగంగా వారికి కండక్టర్ ఫ్రీ టికెట్ ఇచ్చాడు కానీ చిలుకలను బాలలుగా పరిగణిస్తూ 444 రూపాయలు వసూలు చేశాడు. నిబంధనల ప్రకారం జంతువులు పక్షుల్ని తీసుకెళ్తే వాటికి సగం టికెట్ ధర చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు నచ్చడంతో తనతో పాటు డివిజన్లోని BRS పార్టీ క్రియాశీలక కార్యకర్తలు 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరామని మాజీ కార్పొరేటర్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు సామ రమణారెడ్డి అన్నారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మధుయాష్కి గౌడ్, జక్కిడి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. షేరిలింగంపల్లి డివిజన్ 106 లో సురభి కాలనీ స్కూల్ వెనకాల గుర్తు తెలియని వ్యక్తులు రేకులతో షెడ్డు వేసి అదనంగా ప్లాస్టిక్ కవర్లతో కబ్జా గురి చేశారు. గత సంవత్సరం నుండి పరిస్థితి ఇలాగే ఉంది. కబ్జాకు పాల్పడిన వ్యక్తుల పేర్లు బట్టబయలు కాకపోవడంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టకుండా చర్యలు తీసుకోవాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సెగలు చిమ్ముతున్నాయి. గత 2 రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా రికార్డవుతున్నాయి. 16 యూట్యూబ్ ఛానళ్లపై KTR బంధు, పరువు నష్టం దావా వేయడం సమంజసం కాదని KWJA ఖండిస్తోంది. ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ 10 కోట్ల రూపాయలు ఆస్తి నష్టం చెల్లించాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సందర్భంగా APUWJ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు KB రాజు మాట్లాడుతూ మీడియాపై విరుచుకుపడడం సమంజసం కాదన్నారు. 16 యూట్యూబ్ ఛానళ్లపై పెట్టిన పరువు నష్టం దావాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీకోసం మీతోనే మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యల్ని మొత్తం అందరికీ తెలియజేస్తూ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలని. I wish you all the best.